జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో కష్టాలు ఎదురవుతాయి. ఎంత కష్టపడినా ఫలితం కనిపించక నిరాశ కలిగే సమయాలు వస్తాయి. అలాంటి సమయంలో వాల్మీకి రామాయణంలోని మకుటధారణ సర్గను ఒక్కసారి స్మరించండి. ఆ శ్రీరామచంద్రుడు అయోధ్య సింహాసనాన్ని, ఆ రత్న కిరీటాన్ని అంత సులభంగా పొందలేదు. 14 సంవత్సరాల వనవాసము, సీతా వియోగము, భయంకరమైన యుద్ధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పరీక్షలు ఎదురైనా ఆయన విడిచిపెట్టని ఒకటే మార్గం, ధర్మ మార్గం. ధర్మాన్ని నమ్ముకున్నవాడు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి విజయమే అతన్ని వరిస్తుందని నిరూపించిన అత్యద్భుత ఘట్టమే వశిష్ఠ మహర్షి చేతుల మీదుగా జరిగిన శ్రీరామ పట్టాభిషేకం. నీ కర్తవ్యాన్ని నువ్వు ధర్మబద్ధంగా నిర్వర్తించు, విజయాన్ని నీకు అందించే బాధ్యత నాది అని శ్రీరాముడు స్వయంగా అభయం ఇస్తున్నట్టుగా అనిపించే ఈ పవిత్ర శ్లోకాలను వినేందుకు ఒక సంకల్పాన్ని తీసుకోండి. రాబోయే 11 రోజుల పాటు ప్రతిరోజు కేవలం 1 నిమిషం సమయం కేటాయించి ఈ శ్లోకాలను ఏకాగ్రతతో వినండి. శ్రీరాముని విజయాన్ని మీ హృదయంలో నింపుకోండి. బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్త తేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. ఈ 11 రోజుల సంకల్పంలో ప్రతిరోజు విన్న తర్వాత మీ నియమానికి సాక్ష్యంగా కామెంట్స్లో డే 1 జయ శ్రీరామ్ అని ఆ రోజు సంఖ్యతో నమోదు చేయండి. ఈ 11 రోజుల సాధన మీ ఆలోచనలకు స్పష్టతను, మీ ప్రయత్నాలకు విజయాన్ని, మీ మనస్సుకు ప్రశాంతతను తప్పకుండా అందిస్తుంది. ఈ రామాయణ ఘట్టము మీ హృదయాన్ని తాకితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా వినాలని అనిపిస్తే వారితో షేర్ చేయండి. జయ శ్రీరామ.